గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక క్రైస్తవునిగా మనము పాటించవలసిన నియమాలని ఈ ఉదయం పరిశీలన చేద్దామని ఈ ప్రేమతో మనం చేస్తా ఉన్నాం. మొదటి పరిశీలన, నిజంగా యేసయ్యతో మనం చక్కని వ్యక్తిగత సమయాన్ని గడపగలుగుతున్నామా? ఇట్స్ నాట్ జస్ట్ సండే సర్వీస్ ఆర్ 40 days జరిగే లెంట్ ప్రేయర్స్, జరిగే ఫాస్టింగ్ ప్రేయర్స్, అప్పుడప్పుడు జరిగే ప్రేయర్స్, ఇవి కాదు నేను మాట్లాడేది. ఆర్ యూ హ్యావింగ్ ఎ పర్సనల్ టైం విత్ గాడ్? దావీదు గారు కీర్తన గ్రంథంలో 63వ కీర్తనలో మాట్లాడాడు, నేను వేకువనే లెగుస్తాను. ఎందుకు? దేవునితో సమయం గడపడానికి. ఒక రాజుగారే దేవునితో సమయం గడపడానికి తన టైం సెట్ చేసుకుంటా ఉంటే రోజున ప్రభు ఆశీర్వాదం లేకుండా, ప్రభు కనికరం లేకుండా మన భవిష్యత్తు లేదు అని తెలిసినప్పుడు ఆయనతో ఇంటిమేసి ఉందా? రెండో పరిశీలన, దెర్ ఆర్ సర్టెన్ టైమ్స్ కఠినమైన పరిస్థితిని మేము ఎదుర్కొంటూ ఉంటాం, భారంగా ప్రార్థన చేస్తూ ఉంటాం, మన కోసం చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, బట్ దేవుడు వెంటనే సమాధానం చెప్పడు. ఆ టైంలో దేవుణ్ణి నమ్మగలిగే ఎలాంటి బలమైన విశ్వాసం కలిగి ఉన్నామా? రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 28వ వచనంలో చక్కని మాట ఉంటుంది, ఎవ్రీథింగ్ వర్క్స్ టుగెదర్ ఫర్ గుడ్. దేవుని సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలిగేటకై సమస్తము సమకూడి జరుగుతున్నామని ఎరుగుదము అంటాడు. మనం దేవుని సంకల్పములో పిలువబడ్డాం. హీ షేపింగ్ us, మౌల్డింగ్ us, మనం తయారు చేస్తున్నాడు ఆయన. అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు దేవుడు వెంటనే స్పందించకపోవచ్చు. నమ్మగలుగుతున్నామా? ఆలోచించేద్దాం. మూడవ ఆలోచన, ప్రేమతో తెలియచేస్తున్నాను, ఆర్ వి ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ ది జాబ్స్ అండ్ వర్క్స్ వీ హ్యావ్? నిజంగా మనం కలిగి ఉన్న ఉద్యోగంలో, వ్యాపారంలో నమ్మకంగా మనం పని చేయగలుగుతున్నామా? నిజంగా ఎవరో చూస్తున్నారని కాదు, ఎవరో లేనప్పుడు, మన దగ్గర ఎవరు లేనప్పుడు, మనం ఎవరికి సమాధానం చెప్పడానికి, మన కోసం మాట్లాడగలిగే వాళ్ళు ఎవరు మన కళ ముందు లేనప్పుడు నమ్మకంగా పనిచేస్తున్నామా? నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? లంచం ఆశించకుండా, నీది కాందాని మీద చేయి పెట్టకుండా, నువ్వు దొంగిలించకుండా, ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని ప్రభువు మెచ్చే విధముగా నమ్మకంగా చేస్తున్నావా అనేది మూడో పరిశీలన. లాస్ట్ పరిశీలన, 4వది, యేసయ్య సువార్త నీ ద్వారా బయటకు వస్తుందా? ఎందుకంటే ప్రకటించే వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద ప్రకటించే వాళ్ళు కాదండి. ప్రకటించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఒక ఫ్యామిలీ కోసం, వ్యక్తి కోసం చేసే ఒక సిన్సియర్ ప్రేయర్, వాళ్ళతో నువ్వు మాట్లాడే మాటలు, వాళ్ళకి కనిపించే నీ జీవితం, వాళ్ళకి కనిపించే నీ నమ్మకమైన జీవితం ఎవరికి తెలుసు? నీ ద్వారా, నీ నడవడిక ద్వారా ఒక కుటుంబము, ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి కనిపించబడలేదా? ఈ 4 విషయాలు ఆలోచించేద్దాం. ఎక్కడైనా సరి చేయబడాల్సి వస్తాయి, సరి చేయబడదాం. మే గాడ్ బ్లెస్.